థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. భారతదేశంలో యువత గమ్యం ఎటువైపు? ప్రజెంట్ భారతదేశంలో యువతకున్న ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఎస్, భారతదేశంలో రాబోయే రోజుల్లో యువత యొక్క ప్రాముఖ్యత, యువత యొక్క పాత్ర ఏ రకంగా ఉండబోతుంది? ఎస్, ఇదే ఇప్పుడు తెలుసుకుందాం. మనతోని గోవింద్ నాయక్ గారు ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే, బాగున్నారా? బాగున్న BVR టీవీకి ధన్యవాదాలు. సార్, యువత తలుచుకుంటే ఏదైనా చేస్తారు అనే దానికి ప్రతీకగా రీసెంట్గా మనం చూసాం. మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? యువత తలుచుకుంటే భారతదేశాన్ని వాళ్ళు ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలన్నా తీసుకుపోగలుగుతారు. మొన్న మనం ఢిల్లీలో చూసినాం యువత శక్తి ఏ రకంగా పనిచేసిందో. యువత ఏ రకంగా ముందుకు పోయిందో ఢిల్లీయే నిదర్శనం. ఎంతమంది అంటే కేంద్ర ప్రభుత్వం ఎంతమంది పోలీసు వాళ్ళతోటి వాళ్ళకి లాఠీ చార్జ్ చేయించినా కూడా కదలకుండా దాదాపు 10 మంది కదలకుండా పోలీసు వాళ్ళకే కొట్టండి సార్, మమ్మల్ని కొట్టండి, ఎంత కొట్టినా కూడా మా యువతను మీరు ఏం చేయలేరు, ఏదైతే కోరుకున్నామో, ఏదైతే పేపర్ లీక్ అయిందో వారి బాధ్యులను ఖచ్చితంగా పదవి నుండి తప్పియాలనే మా తపనను మీరు అర్థం చేసుకొని మీరు అది చేయవలసిన పని అని యువత ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఏ రకంగా ధర్నాలు చేసినామో మనం అందరం చూసినాం. అంటే దెబ్బలకు కూడా భయపడకుండా ముందుకు దూసుకొచ్చిన యువతను భారతదేశంలో యువత తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారనే నిరూపణ మనకు తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు యువత ఓకే, అన్ని చేసింది ఓకే, కానీ దీని వెనకాల మా పార్టీ వల్లనే ఇదంతా విజయం చేకూర్చిందని చెప్పేసి కొన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయి. ఏం చెప్తారు? యువత చేసిన దానికి మా పార్టీ వల్ల అయింది, ఇంకో పార్టీ వల్ల అయింది అనేది లేదు. యువతలో ఉన్న నాయకులే చెప్పిండ్రు మాకు ఏ పార్టీ నుండి సంబంధం లేదు, మేమే స్వతహాగా యూట్యూబ్ నుండి ఇంతమందిని మేము సోషల్ మీడియా ద్వారా గ్యాదర్ చేయగలిగినాం. సోషల్ మీడియా తోటే ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక నినాదంతో మేమందరం ముందుకు రాగలిగినాం. అది కేవలం సోషల్ మీడియా ద్వారా మా శక్తితో చేసుకున్న పని అని వాళ్ళు ఢిల్లీలోనే చెప్పగలిగినరు. ఇక నా పార్టీ నీ పార్టీ అని మరి మనం అనుకుంటున్నాం తప్ప ఆ యువతలో అది లేదు, మనకు కనబడుతూనే ఉన్నది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒకటి వాదిస్తూ ఉంది, ఇదే యువతలో సంఘ విద్రోహక చర్యలను పాల్పడేటువంటి వ్యక్తులు కూడా ఎస్ ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు భారతదేశంలో పెను ప్రమాదం రాబోతుంది అన్నట్టుగా కొంత సంకేతాలు వస్తూ ఉంది. దీన్ని నమ్మొచ్చా? యువత ఉద్యమం చేసినప్పుడు ఉద్యమాన్ని ఏదో రకంగా చెడును వాళ్ళపైన రుద్దడానికి ఏ పార్టీ అయినా ముందుకొస్తుంది. మరి సంఘ విద్రోహ శక్తులే వీళ్ళు. ఇందులో సంఘ విద్రోహ శక్తులు కూడా ప్రవేశించినాయి. యువతను అట్లా తప్పుదారి పట్టిస్తున్నాయని కొన్ని పార్టీలు బదనాం చేస్తున్నాయి. కాదు, మనకు కనబడుతూనే ఉంది యువశక్తి ఏకంగా ఒక్కసారే బయటకు వచ్చి ఇవాళ వాళ్ళ శక్తిని ఏ రకంగా చూపెట్టిందో మనందరికి తెలిసిన విషయమే. వాళ్ళను ఇంకా యువతను బదనాం చేస్తే వాళ్ళు ఇంకా రాబోయే కాలంలో భారతదేశంలో వాళ్ళ శక్తిని ఇంకా చూపెట్టగలుగుతారు. వాళ్ళని రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దనేది మనం విన్నవించుకుంటున్నాం. ఓకే సార్, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఓడినట్ట, గెలిచినట్ట, లేకపోతే భారతీయ జనతా పార్టీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే మీరేమనుకుంటా ఉన్నారు? యువశక్తి గెలిచింది. వారి నినాదంతో వారు ఏదైతే
పేపర్ లీక్ చేసిన బాధ్యులను రాజీనామా చేయించాలని వారు ఏదైతే డిమాండ్ పెట్టిందో ఆ డిమాండ్కి కేంద్ర ప్రభుత్వం తలవొగ్గి మరి వారితోటి రాజీనామా చేయించడం జరిగింది. వారి శక్తిని చూపెట్టిన తర్వాత, వారి పోరాటాన్ని చూపెట్టిన తర్వాత రాజీనామాకు దిగింది తప్ప అంతకుముందు రాజీనామా చేయలేని పరిస్థితిలో ఉండే. మరి వాళ్ళ రాజీనామా చేసినందుకు యువశక్తే గెలిచిందనేది మనం 100% చెప్పుకోవచ్చు. ఇందులో బీజేపీ వ్యూహం ఉన్నట్టుగా మీకేం అనిపిస్తాం లేదా? బీజేపీ వ్యూహం లేదు, ఇంకో పార్టీ వ్యూహం లేదు. కేవలం యువశక్తి వ్యూహమే తప్ప ఇంకోటి లేదు. యువశక్తే గెలిచింది. ఓకే. సో మీ మీ పార్టీ దీని మీద ఏం మాట్లాడుతా ఉంది? రాబోయే కాలంలో నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, రాబోయే కాలంలో యువశక్తితోటి మనం పోరాడలేము, యువశక్తితోటి మనం పెట్టుకోలేము. పోయి యువకులతోటి మనం పెట్టుకుంటే ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో జరిగింది అది భారతదేశంలో కూడా రేపు రాబోయే కాలంలో ఆ యువశక్తి బయటికి వస్తే ఖచ్చితంగా అందరం కూడా ఒగ్గవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి యువశక్తిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను ప్రతి పార్టీకి తెలియపరుచుకుంటున్నా. ఓకే. రీసెంట్‌గా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, మీ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం అది నిజంగా 2 డేస్ బ్యాక్ చాలా పెద్ద న్యూస్ అయ్యేలా అనిపించింది. అది దాని గురించి మీ వివరణ ఏంటి? నర్సంపేట నియోజకవర్గంలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ప్రజల యొక్క నర్సంపేట మాజీ ఎమ్మెల్యే గుండె ఆగింది అంటే ప్రజల గుండె కూడా ఆగినట్టు. అంటే వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఊహించారు. కానీ మమతారెడ్డి చేయబట్టి ఇవాళ నర్సంపేట ఎమ్మెల్యే యొక్క ప్రాణాలను కాపాడి హుటాహుటిన హరీష్ రావు గారు, మరి కేటీఆర్ గారు అక్కడి నుండి వచ్చి వరంగల్ నుండి హుటాహుటిన హైదరాబాద్కు తరలించడం జరిగింది. హైదరాబాద్లో వారిని ప్రత్యేకంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారి ఆయురారోగ్యాలు ఎప్పటికప్పుడు మరి తెలుసుకుంటూనే ఉన్నారు. అవసరమైతే మరి ఎయిమ్స్ నుండి ప్రత్యేకంగా డాక్టర్ని పిలిచే పరిస్థితిలో ఉన్నారు. మరి అమెరికా నుండి కూడా మంచి మంచి డాక్టర్లు అంటే కార్డియాలజిస్ట్ను పిలిచి మా సుదర్శన్ రెడ్డిని కాపాడాలని మరి కేసీఆర్ గారు కూడా తపన పడుతున్నారు. సుదర్శన్ రెడ్డి ఏమన్నా చేయండి డాక్టర్లు, మీరైతే సుదర్శన్ రెడ్డిని కాపాడాలి అనేది మరి డాక్టర్లకు కూడా ప్రత్యేకంగా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. సుదర్శన్ రెడ్డి లేని లోటు మనం ఎవరం కూడా తీర్చలేం. నర్సంపేట నియోజకవర్గానికి సుదర్శన్ రెడ్డి గారు వాస్తవంగా రైతుల పట్ల, మహిళల పట్ల, నర్సంపేటలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండి అహర్నిశలు కృషి చేసి, అహర్నిశలు మరి రైతులకు అందుబాటులో ఉండి మరి అక్కడ రైతులకు చేసిన సేవ మరి ఎనలేని సేవ. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా ఉండి పోరాటంలో, ఉద్యమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఉండి ఇక్కడ ఉమ్మడి జిల్లాలో మరి ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. ఏ రకంగా ఉద్యమాన్ని నడపాలి, ఏ రకంగా ఉద్యమాన్ని తీసుకుపోవాలి, ఏ రకంగా ఉద్యమాన్ని వరంగల్ జిల్లాలో నడపాలనో మరి పూర్తిగా తెలిసిన వ్యక్తి. ఆ రకంగా నడిపి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి మరి కేసీఆర్ గారితోటి, కేటీఆర్ గారితోటి, హరీష్ రావు గారితోటి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి మరి సుదర్శన్ రెడ్డి గారు. వారు నర్సంపేట ప్రజలకు మరి ప్రజల యొక్క ఆకాంక్ష ఒకటే ఉంది. మా సుదర్శన్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతోటి మాకు మళ్ళీ మా జనంలో కలిసి, మాతోటి కలిసి పయనించాలనే తపన నర్సంపేట ప్రజలు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, నర్సంపేట ప్రజలు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ దేవుళ్ళ దగ్గర
అన్ని నియోజకవర్గాల్లో మరి ఇవాళ దేవుళ్ళను మొక్కుతున్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి ఆయుర ఆరోగ్యాలతోటి మరి బయటికి రావాలని మరి ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. అదే రకంగా తను వచ్చి మరి ప్రజల్లో మమేకం కావాలనేది మా కోరిక, అది రావాలనే మా కోరిక. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.